హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కోకట్ శర్బాని. నేను మీ కవితా దేవరాజ్. ఈరోజు మనం వంకాయ పెరుగు చట్నీ చేసుకోబోతున్నాము. చాలా సింపుల్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, వంకాయతో ఇలా వెరైటీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చేస్తే నాకు తప్పకుండా తెలియచేయండి కమెంట్ బాక్స్లో. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినామంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ తప్పకుండా వీడియోని ఫుల్గా చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో ఫాలో అవ్వడం మర్చిపోతే. ఓకేనా ఫ్రెండ్స్, అయిపోదామా మరి రెసిపీలోకి? లెట్స్ గో. ఒక ప్యాకెట్ పెరుగు తీసుకున్నాను నేను. మీకు ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. దాన్ని బాగా ఇలా కొద్దిగా వాటర్ కలిపేసి ఇలా నురగొచ్చేలాగా బాగా బీట్ చేసుకొని పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఒక గరిటెడు ధనియాలు, ఒక స్పూను జీలకర్ర, ఒక 10-15 మెంతులు, పచ్చిమిరపకాయలు మన కారం తగ్గట్టు నేనైతే ఒక 5-6 వేసుకున్నాను. ఒక 7-8 వరకు ఎల్లిపాయలు పొట్టు తీయకుండానే వేసేసుకున్నాను. మిక్సీ పట్టేసుకుంటాను కాబట్టి వాటిని బాగా వేయించి మిక్సీ గిన్నెలోకి తీసేసుకున్నాను డైరెక్ట్గా. వాటిని చల్లరలోపు ఉల్లిపాయలు అదే ఆయిల్లో, మిగిలిన ఆయిల్లో ఉల్లిపాయలు వేసేసి బాగా మగ్గించుకున్నాను. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకోవాలి. ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు నేను కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకున్న ముందే వంకాయని వాటిని వేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ మెత్తగా మగ్గించుకున్నానండి. దీనికి నాకు ఒక 4 to 5 minutes టైం పట్టింది. ఒక 2 సార్లు అయితే మధ్యలో నేను కలిపాను అనమాట. సాల్ట్ వేసేసి ముక్కని బాగా మగ్గించుకున్నాను. చూసారా? ఇంతకంటే ఇది చూడండి, ఇలా చాలా బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోవాలండి. ఫస్ట్ ధనియాలు పట్టేసుకున్నాం కదా, ఆ ధనియాలని పట్టిన తర్వాత దీన్ని యాడ్ చేయాలి మనం దాంట్లోకి. ఫస్ట్ ధనియాలను మిక్సీ పట్టేసుకుందాము. ఇది బాగా ఒక్కసారి జస్ట్ ఇలా పట్టాను చూడండి. ఇది ఇంకా దీనికి కొంచెం వాటర్ యాడ్ చేయాలి కాబట్టి మనం వాటర్ కాకుండా కొద్దిగంతా వంకాయలని మగ్గించిన వంకాయలని యాడ్ చేసేసి కొంచెం వాటర్ వేసేసి పట్టాను. బాగా మెత్తగా అయిన తర్వాత మొత్తం వంకాయ ముక్కల్ని దాంట్లో వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని కొద్దిగా బరకగానే పట్టుకోవాలి, పూర్తిగా మెత్తగా కాకుండా. ఇలాగా ముందుగా పెరుగు చిలికి పెట్టుకున్నాం కదా, దాంట్లో దీనికి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, రెడీ అయిపోయింది. దీనికి మంచి పోపు పెట్టుకున్నాం అనుకోండి, యమ్మీ టేస్టీ వంకాయ పెరుగు చట్నీ రెడీ అండి. చూసారా? దీన్ని పోపు పెట్టేసుకున్నాం మనం. అదే కడాయిలో కొద్దిగంత ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, గుండు మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్, టేస్టీ ఇంగ్రీడియంట్ ఇంగువ. కొద్దిగా ఇంగువ, కొంచెం పసుపు వేసేసి దీన్ని బాగా కలిపేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు వంకాయ మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకొని కలిపేసుకోవడమేనండి. సూపర్ సూపర్ టేస్టీ. దీంట్లో సాల్ట్ ఎలా ఉందో ఒకసారి నేను చెక్ చేస్తాను. చాలా బాగుంది. చూసారా? మా అమ్మాయి కూడా బాగుందని చెప్తుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.